భయంకర దృశ్యం అలలెగసిన తడియాల జడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం ఆగ్రహప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ఆగ్రహప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా నినాదమే తడలు పుట్టించు మరణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడుకొడుకుల తల తెంచక మానదులేరా. ఎస్ లీడర్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. సో అందరూ మళ్ళీ ఈరోజు మన లీడర్తో పాటు చెప్పుకుందాం. గుడ్ మార్నింగ్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. చిన్నప్పుడు మా అమ్మాయి, నా పాప లైట్ స్విచ్ ఆన్ చేసి, నాన్న ఈ లైట్ ఎట్లా పనిచేస్తుంది స్విచ్ ఆన్ చేస్తే అని అడిగితే, అందులో ఎలక్ట్రిసిటీ పవర్ ఉంటుందమ్మా, అందుకు పనిచేస్తుంది అని చెప్పాను. తర్వాత మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేసి, నాన్న ఇది ఎట్లా పనిచేస్తుంది ఫ్యాన్ అంటే, అది కూడా అంతేనమ్మా, ఎలక్ట్రిసిటీ పవర్ ఉంటుంది అందుకే పనిచేస్తుందని చెప్పాను. తర్వాత మళ్ళీ టీవీ ఆన్ చేసి, టీవీ ఎట్లా పనిచేస్తుంది అన్న అంటే, టీవీలో కూడా ఎలక్ట్రిసిటీ పవర్ ఉంటుందమ్మా, అందుకు పనిచేస్తుంది అన్న. ఏమన్నా ఏది అడిగినా కూడా ఎలక్ట్రిసిటీ పవర్ అంటున్నావు అంటే, అంతేనమ్మా, ఏది పనిచేయాల్సిన ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ పవర్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ డిసీజ్కి అయినా సరే, మనం ఈ డిసీజ్ ఆ డిసీజ్ అని ఏ పేరు చెప్పినా సరే, ఏదైనా పనిచేయడానికి ఒక పవర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది, అదే మన క్యూర్సెల్. అలాంటి అమోఘమైన ప్రొడక్ట్ గురించి పరిశోధించి అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి గ్రేట్ పర్సనాలిటీ, మన యొక్క బిజినెస్లో ప్లాటినం ర్యాంక్ వచ్చినటువంటి శ్రీ ముక్కుబాల్ రెడ్డి గారు మనకు సిద్ధంగా ఉన్నారు. సార్ మనం ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ ముక్కుబాల్ రెడ్డి సార్. Mukkupal Reddy sir, welcome sir. I am Kore Srinivas from Warangal. Thank you. Good morning. Great morning. Prabhudas from Chandrapur. Good morning, sir. Gauri Vaidya. Morning, sir. Prasad from Venugoda. Morning, sir. Good morning, sir. Happy good morning. Happy good morning, sir. Chakravarti from Bangalore. good morning, sir. Good morning, Ramarapam. Good morning, Ramarapam. Good morning, GV Rao from Vasaluru. Full Manali trip ku ippatiki oka Good morning, sir. Good morning, sir. Mahabubag Ramurthy. morning, sir. Morning, sir. Morning, sir. Altaf Hussain, sir. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఈ శుభోదయం వేళ మరి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ఉండబోతున్న క్లాసులన్నీ కూడా, సో మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీ యొక్క మొబైల్స్ను ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంచుకొని, అంటే పైన ఆటో రొటేషన్ ఉంటుంది, చక్కగా స్లైడ్స్ ఎంజాయ్ చేయండి. సో సమయం లేదు కనుక వెంటనే స్టార్ట్ చేద్దాం. ఆర్ యు రెడీ? ఎస్ సార్, రెడీ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హెచ్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ రవిచంద్ర బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సార్ రవిచంద్ర బాబు గారు, ఎస్ సార్. స్క్రీన్ క్లియర్ గా ఉందా? ఎస్ సార్. స్క్రీన్ షేర్ ఓకే సార్. మీ వాయిస్ కూడా ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ముక్కుబాల్ రెడ్డి. ఈరోజు నవంబర్ 11వ తేదీ. ఈరోజు మనం ట్రైనింగ్ ఇచ్చుకోబోతున్నాం. సో ముందుగా థ్యాంక్స్ టు మై గాడ్, అలాగే నా మెంటర్, నా ఇంట్రొడ్యూసర్, మై ఫ్రెండ్, నా వెల్ విషర్ శ్రీ లైన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీమ్ లైన్స్ అందరికీ కూడా, ట్రైనర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా నియంగ్ మార్కెటింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్మెంట్కు, అలాగే మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు మనం ట్రైనింగ్ ఆన్ క్యూర్ సెల్ గురించి ఎన్నో విషయాలు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నేను మీకు హామీ ఇచ్చినట్టే ఇక నుంచి ప్రత్యేకంగా ఉండబోతుంది. ప్రతి అంశాన్ని కూలంకుషంగా విశ్లేషించుకుంటాం. జబ్బులు ఎందుకు వస్తాయి, అలాగే వస్తే దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా తొలగించుకోవాలన్న విషయాలు ప్రతి దాని గురించి తరోగా డిస్కస్ చేసుకుంటాం. మిమ్మల్ని అంటే నా భావన ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, మరి ఇంటింటికి ప్రతి వ్యక్తి కూడా ఈ ఆరోగ్యం పట్ల నాలెడ్జ్ని పెంచుకోవాలి. అప్పుడే మన శరీరానికి ఆరోగ్యము, మనసుకు శాంతి, మన కష్టానికి, మనం కష్టపడి సంపాదించిన ధనానికి సార్థకత ఉంటుంది. లేదు అంటే మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మనసుకు శాంతి ఉండదు, శరీరానికి ఆనందం అనేది ఉండదు. అంటే ఎప్పుడూ అనారోగ్యంతోనే పేషెంట్గానే జీవించాల్సి వస్తుంది. సో మన అజ్ఞానమే అనారోగ్యం. ఆ అజ్ఞానం తొలగాలి అంటే విజ్ఞానం పెంచుకోవటమే ఏకైక మార్గం. సో నాకు తెలిసిన ఈ యొక్క న్యూట్రాస్యూటికల్ ఇన్ఫర్మేషన్, గత 20 సంవత్సరాలుగా నేను ఈ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా కాబట్టి, నేను ప్రముఖ వ్యక్తులతో అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేశాం కాబట్టి, ప్రపంచంలో అతి కొద్ది మందికి ఉన్న విజ్ఞానం నాకున్నందుకు నేను గర్వపడుతున్నాను. కానీ అది మీతో పంచుకుంటేనే దానికి కూడా సార్థకత. ఎందుకు అంటే ఎవరితోనూ ఆగిపోకూడదు విజ్ఞానం అనేది. మీ అందరూ కూడా నియంగ్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విజ్ఞానాన్ని, ఈ న్యూట్రాస్యూటికల్ విజ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఇక వైద్య విధానాలు అనేవి అనేకం ఉంటాయి. అల్లోపతి, హోమియోపతి, నాడీపతి, ఆయుర్వేదం, యునాని, ఇంకా ఆల్టర్నేటివ్ థెరపీస్, ఎన్నో
రకాలు. కానీ మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్నది ఆయుర్వేదం అండ్ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ. న్యూట్రాస్యూటికల్ అంటే ఫుడ్ కాంపోనెంట్స్. ఏ వ్యాధి అయినా సరే ఫుడ్ కాంపోనెంట్స్తో అంటే ఫుడ్ సప్లిమెంట్స్తో తగ్గుతుందే కానీ మెడిసిన్స్తో ఈ రోజుకు ప్రపంచంలో ఎవరు ఏ వ్యాధిని తగ్గించినట్టు ఒక్క చిన్న ప్రూఫ్ కూడా లేదు. మీరు పరిశీలించుకోండి. కాబట్టి మన శాస్త్రాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకోనో లేకపోతే ఇక్కడ డాక్టర్ లేరు కదా, లేదు పెద్ద హాస్పిటల్ లేవు కదా, ఇలాంటి ఫీలింగ్స్ మీ మనసులో ఉంటే తీసివేయండి. మీరు ఈ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకోవటం వల్ల వ్యక్తిగతంగా మీకు, మీ కుటుంబానికి, సమాజానికి కూడా ఎంతో అది మేలవుతుంది. ఇక మన ప్రతిరోజును మరి మీరు టీ కాఫీలతో మొదలు పెట్టకుండా ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసుకోక ముందే మన క్యూర్ సెల్తో మీ రోజును ప్రారంభించారంటే అది ఎంతో శుభసూచకంగా ఉంటుంది. తీయగా నోట్లో నాలుగు కింద సపరించుకుంటూ ఒక 5 నిమిషాలు అలా ఏదైనా మంచి విషయాన్ని మనం విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ మన నోటిని తీపి చేసుకుంటాం కదా, అలాంటి ఒక చక్కటి క్యూర్ సెల్ను మనం ప్రతి ఒక్కరం కూడా లేచిన వెంటనే మీరు పడుకునేటప్పుడే బ్రష్ చేసుకొని ఒక చాచెట్ను మీ బెడ్ మీద నిద్రించే పక్క మీద పెట్టుకోండి. లేచిన వెంటనే దాన్ని కట్ చేసి నోట్లో పోసుకొని బెడ్ దిగండి. సో దీనివల్ల మనకి ఎంతో ఉపయోగకరం ఉంటుంది. మన బాడీ మీ మొదటి మూమెంట్తోనే హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈనాటి జీవనశైలికి అనుగుణంగా ఈ భూమి మీద జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏదో ఒక ఫుడ్ సప్లిమెంట్ వాడుకోవాలను. అందులో క్యూర్ సెల్ అనేది అన్ని రకాల మైక్రో న్యూట్రిషన్ కలిగిన అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి ముఖ్యంగా ఇది రెండిటి యొక్క కాంబినేషన్, స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీ యొక్క కాంబినేషన్. స్టెమ్ సెల్ అంటే గతంలో మీకు చెప్పాను, మన బాడీలో ఉన్న సిమిలర్ స్టెమ్ సెల్స్ మళ్ళీ మనకు మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సూపర్ మార్కెట్లో దొరికేది కాదు. ఇది ఒక ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో పండేది. ఇది ముఖ్యంగా స్విట్జర్లాండ్లో పండుతుంది. ప్రపంచం మొత్తానికి స్విట్జర్లాండ్ నుంచే సప్లై అవుతుంది. మిబిలి అన్న సంస్థ దీని మీద పేటెంట్ హక్కులు తీసుకోవడం జరిగింది. ప్రపంచం మొత్తానికి వారే సప్లై చేస్తారు. సో అలాంటి అద్భుతమైన స్టెమ్ సెల్ ఈ మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్, అలాగే సోలార్ విటీస్ రెడ్ గ్రేప్ సీడ్స్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది మన బాడీలో ఉన్న అన్ని రకాల కణాలను మరి రిపేర్ చేయగలుగుతుంది, రినోవేషన్ చేయగలుగుతుంది. సో తద్వారా టోటల్ మన బాడీ హెల్త్ను చక్కదిద్దగలుగుతుంది. సో ఇలాంటి అద్భుతమైన మరి స్టెమ్ సెల్స్ మనం వాడుకోవటం అనేది అద్భుతం. ఆ స్టెమ్ సెల్తో పాటు సినర్జిటిక్ బ్లెండ్స్ అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ. ఈ అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ అనేది మన జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని క్లీన్ చేస్తాయి. మీరు వండిన పాత్రలు రోజు క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేస్తారు. అలాగే మనం తిన్న తర్వాత మన ప్రేగులను శుభ్రం చేసుకొని పెట్టుకోవట్లేదు కదా, అలాగే వదిలేస్తున్నాం. కానీ మీరు క్యూర్ సెల్ తీసుకుంటే అందులో ఉన్న అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ మన ప్రేగులను మొత్తాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేస్తాయి. సో మీరు వంట పాత్రలు ఎంత క్లీన్గా కడిగి నీట్గా ఉంచుకుంటారో అలా మన ప్రేగులను నీట్గా క్లీన్గా శుభ్రంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఏవైనా జీర్ణం కాని పదార్థాలు అంటే ఈ ముఖ్యంగా మనం ఈ ప్లాస్టిక్ని విపరీతంగా వాడుతూ ఉన్నాం. వాటర్ బాటిల్స్, 1 లీటర్ వాటర్ బాటిల్లో 2 lakhs నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయంట. సో అవన్నీ మన జీర్ణ వ్యవస్థలో ఇరుక్కొని రక్తంలో కలిసి నర్వస్ సిస్టమ్కు అడ్డు తగులుతూ ఉంటాయి, బ్లడ్ వెజల్స్కు అడ్డు తగులుతూ ఉంటాయి. ఈ బ్లడ్ వెజల్స్ సన్నటి కొన్ని అయితే చాలా
సన్నగా కంటికి కనిపినంత సూక్ష్మ స్థితిలో ఉంటాయి. అక్కడ వెళ్ళి ఇవి ఆ బ్లడ్ వెల్స్ ను బ్లాక్ చేయటం వల్ల దానికి సప్లై కావాల్సిన ఆర్గాను ట్రబుల్లో పడిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో కానీ ఏదైనా మనకు ఆహారంలో ఎంట్రుకలు ఇలాంటివి ఉన్నా వాటన్నిటిని జీర్ణం కాని పదార్థాలన్నిటిని కూడా జీర్ణం చేసి బయటికి పంపించి క్లీన్ చేయగలిగే సామర్థ్యం ఈ అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీకి ఉంది. అంతేకాకుండా కంప్లీట్ న్యూట్రిషన్ కూడా విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా కలిగి ఉంది. అలాగే క్లోరెల్లా అనేది సూపర్ ఫుడ్. ఈ సూపర్ ఫుడ్ ఎంత అద్భుతమైంది అంటే మీరు 1 కేజీ ఫ్రూట్స్ తీసుకుంటే ఎంతటి ఈ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ న్యూట్రిషన్ లభిస్తుందో అంత 1 గ్రాము క్లోరెల్లాలో లభిస్తుంది. క్లోరెల్లా అంటే మనకు స్పిరులినా అనేది బాగా పాపులర్ అయింది. స్పిరులినా అనేది మనకు ఉప్పు నీటిలో పెరుగుతుంది. క్లోరెల్లా మంచి నీటిలో పెరుగుతుంది. ఇదే డిఫరెన్స్. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ క్లోరెల్లాకు స్పిరులినాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్పిరులినా ఉప్పు నీటిలో పెరుగుతుంది, క్లోరెల్లా మంచి నీటిలో పెరుగుతుంది. ఇది చాలా అంటే స్పిరులినా కంటే అత్యుత్తమమైంది అనమాట. మనకు అంతరిక్షంలోకి వెళ్ళే వారు ఈ క్లోరెల్లాను వారి ఆహారంలో భాగంగా తీసుకెళ్తారు. సునీత విలియమ్స్ అని 6 నెలలు అత్యవసర పరిస్థితులు అక్కడ ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఆమె ఈ యొక్క క్లోరెల్లాను తీసుకొనే జీవించింది. ఆ విషయాన్ని టీవీ ఇంటర్వ్యూలో కూడా తెలియజేయడం జరిగింది. అంతటి అద్భుతమైన సూపర్ ఫుడ్ ఈ క్లోరెల్లా. ఇంకా అస్టాక్సిన్ అంటే ఈ భూమి మీదనే మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ తయారవుతూ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అంటే మన అనారోగ్యాన్ని డ్యామేజ్ చేసే వివిధ రకాల ఇన్వేడర్స్. వాటిని అడ్డుకోవటానికి మన బాడీ తయారు చేసుకునేది యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ను ఆహారం ద్వారా ఇస్తే ఇంకా మన బాడీకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అది అత్యధిక స్థాయిలో ఉన్నది ఈ అస్టాక్సిన్. ఈ ప్రపంచంలో అత్యధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్న ఒకే ఒక పదార్థం ఈ అస్టాక్సిన్. అలాంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్ మన క్యూర్సెల్లో ఉంది. అలాగే బార్లీ గ్రాస్ అనేది మనకు చాలా మంది వీట్ గ్రాస్ వాడుకుంటా ఉంటారు. వీట్ గ్రాస్ మన దక్షిణాది ప్రాంతంలో ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాల్లో వాడకూడదు. అది ఇంకా హీట్ చేస్తుంది. మరి ఏం వాడుకోవాలంటే బార్లీ గ్రాస్ వాడుకోవాలి. బార్లీ గ్రాస్ అనేది మనకు ఉష్ణ ప్రాంతాలకు బాగా అనుకూలమైంది అనమాట. వీట్ గ్రాస్ అనేది శీతల ప్రాంతానికి అంటే ఈ యూరోప్ అలాగే హిమాలయన్ రీజియన్ లో నివసించే వారికి, అమెరికాలో కొన్ని ప్రాంతాలు, ఇలా శీతల ప్రాంతాల్లో ఉండేవారు వీట్ గ్రాస్ వాడుకోవాలి. బార్లీ గ్రాస్ వచ్చేరకు ఉష్ణ ప్రాంతంలో నివసించేవారు బార్లీ గ్రాస్ వాడుకోవాలి. ఈ బార్లీ గ్రాస్ లో ఎస్ఓడి అని ఉంటుంది. ఎస్ఓడి అంటే సూపర్ ఆక్సిడేటివ్ డిస్ముటేజ్. ఇది ఈ ఫ్రీ రాడికల్స్ ను చంపేసి అది వాటర్ లాగా మార్చి మొత్తాన్ని చెమట రూపంలో, యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది. మీకు మంచి స్కిన్ ను అది మళ్ళీ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అంటే మళ్ళీ యవ్వనాన్ని మనకు తిరిగిస్తుంది. మీ ఏజ్ ని ఆపుతుంది. అంటే మీ యొక్క లాంగ్విటీ, మీ యొక్క చాలా మంది చూడండి 30-40 సంవత్సరాలకే చర్మం ముడతలు పట్టడం, మొహం అంతా వాళ్ళని చూస్తే 40-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అట్లయితే. మన క్యూర్సెల్ అలాంటి వారు వాడుకుంటే మళ్ళీ యంగ్ లుకింగ్ వచ్చేస్తారు అనమాట. అలాంటి అద్భుతమైన విషయాలు ఈ యొక్క బార్లీ గ్రాస్ లో ఉంది. బార్లీ గ్రాస్ క్రమం తప్పకుండా రెగ్యులర్ గా వాడుకుంటే క్యాన్సర్ ను కూడా జయించవచ్చు. మీకు పాశ్చాత్య దేశాల్లో ఈ క్యాన్సర్ అంటే క్యాన్సర్ కు కిమోలు రేడియేషన్లు పెట్టి ప్రపంచంలో ఈ రోజుకు ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు. అదంతా ఇంక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతే. అందులో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోవటం మినహాయించి మరొకటి ఏమీ లేదు. ఎవరు కూడా కిమోలు రేడియేషన్లు పెట్టి మేము సంతోషంగా ఉన్నాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం అనేది ఇంతవరకు ఒక్కరు కూడా ప్రపంచంలో, నేను చెప్పేది మన దేశంలో మన ప్రాంతంలో కాదు, ప్రపంచంలో ఒక్కరు కూడా ఎవరు ఫీల్ కావట్లేదు. కిమో మీన్స్ కిల్ ద బాడీ. కానీ బార్లీ గ్రాస్ రెగ్యులర్ గా తీసుకుంటే ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ అయినా సరే చక్కగా ఆరోగ్యంగా జీవిస్తారు. 100% 100 years హ్యాపీగా జీవిస్తారు. ఎలాంటి
ఆ ముప్పు లేకుండా. సో అలాంటి అద్భుతమైన బార్లీ గ్రాస్ మన క్యూర్ సెల్ లో ఒక ఇంగ్రీడియంట్ గా ఉంది. అలాగే బ్లాక్ కోష్ అనేది మహిళలకు ఇదొక అద్భుతమైన వరం. వాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ రెగ్యులేట్ కావాలి, అంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఆ బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం ఈ బ్లాక్ కోష్ లో ఉంది. ఈస్ట్రోజన్ చక్కగా ఉంటే మహిళలకు చాలా హ్యాపీగా ఉంటారు, వారు ఆరోగ్యంగా ఉంటారు, వారికి ఉన్న ఈ యొక్క పిసిఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా చక్కబడతాయి, ఎలాంటి సమస్యలు ఉండవు. ఈవెన్ పిల్లలు కాని వారికి కూడా మళ్ళీ పిల్లలను పుట్టించగలిగే సామర్థ్యం బ్లాక్ కోష్ ఉంది. ఎందుకంటే హార్మోన్స్ ను కూడా రిలీజ్ చేయగలిగే సామర్థ్యం దానికి ఉందన్నమాట. అలాగే కోఎంజైమ్ క్యూటన్, ఇది మగవారికి ఒక అద్భుతమైన వరం. మనకు శక్తి అనేది మన సెల్లో ఉన్న మైటోకాండ్రియా నుంచి రిలీజ్ అవుతుంది. ఆ శక్తిని మళ్ళీ కోఎంజైమ్ క్యూటన్ కలిగి ఉంది. ఈ కోఎంజైమ్ క్యూటన్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటే మనం మరింత శక్తివంతంగా మన శరీరం ఉంటుంది. అలాగే ఒమేగా 369, ఈ ఒమేగా 369 అనేది హార్ట్ కు, బ్రెయిన్ కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన బాడీకి టాప్ టు బాటం, అంటే అరికాల నుంచి జుట్టు వరకు అన్ని రకాలుగా ఈ ఒమేగా 3 అనేది మనం రక్షిస్తుంది. ఒమేగా 3 అనేది మీరు ఎంత తీసుకున్నా కూడా అది మంచి చేస్తుంది కానీ చెడు చేయదు. ఇంకా హెచ్డిఎల్, అంటే ఒమేగా 3లో హెచ్డిఎల్ ఉంటుంది. మనం జీవన శైలి ద్వారా ఎల్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఏర్పడుతుంది. ట్రైగ్లిజరైడ్స్ అంటాం మనం. ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ పెరిగితే ఎల్డిఎల్ గా మారుతుంది. ఆ ఎల్డిఎల్ ను కూడా బయటికి పంపించగలిగే సామర్థ్యం హెచ్డిఎల్ కు ఉంటుంది. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది ఒమేగా 3 సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఒమేగా 3 ఎవరైతే రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటారో అలాంటి వారికి ఈ గుండె జబ్బులు కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, మరి కిడ్నీ, లివర్, హార్ట్ ప్రాబ్లమ్స్ అస్సలు రానే రావు. సో అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్, ఇంగ్రీడియంట్ మన క్యూర్ సెల్ లో ఉంది. సో అంతేకాకుండా నర్వస్ సిస్టమ్ అది ఎంతో అద్భుతంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే హార్మోన్స్, మన బాడీని నడిపించేది ఈ యొక్క నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ అనేవి ఎన్నో ఉన్నాయి, వందల రకాలు ఉంటాయి అన్నమాట. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, ఆకలి కావాలన్నా, సంతృప్తి చెందాలన్నా, మరి పిల్లలు పుట్టాలన్నా, ఇవన్నీ కూడా హార్మోన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. మన షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నా, సో ఇవన్నీ హార్మోన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఆ హార్మోన్స్ ను కూడా చక్కదిద్దగలిగే సామర్థ్యం మన క్యూర్ సెల్ లో ఉంది. అలాంటి అద్భుతమైన మన క్యూర్ సెల్ గురించి చెప్పుకుంటా పోతూ ఉంటే ఎంతైనా టైం సరిపోదు. అలాంటి గొప్ప అద్భుతమైన ప్రొడక్ట్ ను మార్కెటింగ్ చేస్తున్నందుకు ప్రతి న్యూయంగ్ డిస్ట్రిబ్యూటర్ గర్వపడాలి. మరి ఇతరులకు మనం వాడుకొని, మన కుటుంబం వాడుకొని ప్రయోజనం పొందటమే కాకుండా ఇతరులకు మనం ప్రమోట్ చేయడానికి ఏ విధమైన అడ్డంకులు లేవు. మనం ఇస్తున్నది ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రతి ఒక్కరికి మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచండి. దానివల్ల మీతో పాటు మీ ద్వారా ఈ యొక్క విజ్ఞానాన్ని వినేవారికి ఎంతో హెల్ప్ అవుతుంది అది. ఇక ఈరోజు వార్నింగ్ సైన్స్ అనేవి ఇప్పుడు ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. అందులో 100కి 90% వ్యాధులు లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఇవి మన ఆహారపు అలవాట్ల ద్వారా మాత్రమే వస్తాయి. కేవలం 10% మాత్రమే మరి అవి ప్రకృతి పరంగా కానీ, లేదంటే వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, లేదంటే వివిధ కారణాల వల్ల వస్తాయి. 90% ప్రాబ్లమ్స్ మన ఆహారపు అలవాట్లను బేస్ చేసుకునే మనకు వస్తాయి. అందులో మరి ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ కు డాక్టర్ వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఈ డాక్టర్ల అవసరం అనేది కేవలం 10% వ్యాధులకు మాత్రమే ఉపయోగపడుతుంది, హాస్పిటల్స్ కానీ, డాక్టర్లు కానీ. మరి ఈ 90% లైఫ్ స్టైల్ డిసీజ్ ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలి అంటే విజ్ఞానాన్ని పెంపొందించుకోవటమే దీనికి కారణం అవుతుంది. మన విజ్ఞానం పెంపొందించుకోకపోతే మనం జీవితాంతం పేషెంట్ గా ఉండాల్సి వస్తుంది. సో మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే అవగాహన పెంచుకోవాలి. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవటం, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవటం వల్లనే అది సాధ్యమవుతుంది. అంటే ఈరోజు ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే అది ముఖ్యంగా అజీర్ణం కావచ్చు, మలబద్ధకం కావచ్చు,
ఫైల్స్, ఫిస్తులా, మైగ్రేన్, ఊబకాయం అంటే ఒబేసిటీ అంటాం మనం, బీపీ, డయాబెటిక్ అంటే మధుమేహం అంటాం. ఇలా ఎన్నో రకాల జబ్బులు ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ మాత్రమే. ఇవన్నీ కూడా జబ్బులు అనే కంటేగా అంటే కూడా ఒక ఇండికేటర్స్, వార్నింగ్ సైన్స్ అంటారు. వార్నింగ్ సైన్స్ అంటే నీవు ప్రమాదంలో పడుతున్నావు, నీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అన్న ఒక సిగ్నల్స్. సో వాటిని మీరు కానీ నిర్లక్ష్యం చేస్తే అవే ప్రాణాంతక వ్యాధులుగా మారిపోతాయి, అవే మన ప్రాణాలను తీస్తాయి. వాటి పట్ల మనం జాగరూకత వహించి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని మీ ఆహారపు అలవాట్లలో వచ్చిన డిఫరెన్స్ ని గన మీరు గన సరిదిద్దుకోగలిగితే మళ్ళీ మీరు సాధారణ స్థితికి వస్తారు. మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మీ మనసు శాంతిగా ఉంటుంది. ఇక ఈరోజు షుగర్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. యాక్చువల్గా షుగర్ అనేది సమస్య కాదు, జబ్బు కాదు. మరి ఏంటి ఈ షుగర్ అనేది ఏంటి అంటే, మన జీవన శైలిలో వచ్చిన మార్పుల వలన 133% మంది డయాబెటిక్ తో బాధపడుతున్నారు. ఇది జబ్బు కాదు. మనం తీసుకునే ఆహారంలో లోపాల వల్ల జరుగుతూ ఉంది. ఎలా అంటే చూడండి, ఈరోజు మనకు బ్లడ్ టెస్ట్లు చేస్తూ ఉన్నారు. ఈ బ్లడ్ టెస్ట్లు ఏ బేస్ మీద చేస్తున్నారు? సో ఫాస్టింగ్ 100 to 110 ఉండాలంటున్నారు, పోస్ట్ లంచ్ 130 to 140 అంటున్నారు. ఇవి నిజమైనవి కాదు. ఎందుకు అంటే మీ అందరూ నాకు తెలిసి మీ ఏజ్ 30, 40, 50, 60 ఇయర్స్ వరకు ఉండొచ్చు ఇక్కడున్న ఈ 1000 మందిలో. మనం 95లో 1995లో గన మీరు గన రికార్డ్ తీసుకుంటే మన షుగర్ లెవెల్స్ అనేవి 140 to 150 మధ్యలో ఉండొచ్చు అని ఇదే వైద్య శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత మరి 2015 వరకు, 2000 సంవత్సరం నుంచి 2015 వరకు ఆ షుగర్ లెవెల్స్ అనేవి 120, 130 ఉండాలని మళ్ళీ ఇదే వైద్య శాస్త్రం చెప్తా ఉంది. వైద్య శాస్త్రం అంటే ఇప్పుడు బాగా నడిచేది ఈ అల్లోపతి వైద్య విధానం. ఈ అల్లోపతి వైద్య విధానంలో ఈ లెక్కలను ఎవరు మనకు చెప్తా ఉన్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఉంది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఇలాంటి లెక్కలు ఏం లేవు. ఎందుకు అంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ షుగర్ లెవెల్స్ ఇంత ఉండాలనేది ఎక్కడా లేదు. కానీ మరి ఈ ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసేవాళ్ళు, ఈ ల్యాబ్ మిషనరీ తయారు చేసేవాళ్ళు ఈ యొక్క షుగర్ లెవెల్స్ ను వారే నిర్ణయిస్తా ఉన్నారు. దానికి ఏదో అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అనో అదనో ఇదనో పేర్లు పెడతా ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? 2015 నుంచి 100 to 110 షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి అంటున్నారు ఫాస్టింగ్. ఇది ఎవరికి సాధ్యం కాదు. మీరు 100 మందిని టెస్ట్ చేస్తే 100 మందిలో 60 మంది ఈ లెవెల్ మెయింటైన్ చేయలేరు. సో మరి డయాబెటిక్ ని ఎలా నిర్ణయించాలి? ఎందుకంటే మనం డయాబెటిక్ గురించి కొన్ని తెలుసుకోవాలి నిజాలు. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్, ఇది డిసీజ్ కాదు. మీరు షుగర్ లెవెల్స్ ని ఎప్పుడైనా సరే ఒక ప్రామాణికం ఉంది, న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో ఒక ప్రామాణికం ఉంది. అదేంటో మీరు తెలుసుకోండి. మీ వయసు ప్లస్ మీ డయాబెటిక్ లెవెల్, అంటే మీ వయసు ప్లస్ 100 ఇది మీ డయాబెటిక్ లెవెల్. అంటే ఉదాహరణకు మీ ఏజ్ 55 సంవత్సరాలు అనుకోండి, దానికి 100 కలిపితే 155 అవుతుంది, అది మీ షుగర్ లెవెల్. అలా ఉండాలి. ఒక వ్యక్తి 70 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 70 సంవత్సరాలు ప్లస్ 100 అంటే 170. ఒక టీనేజ్ పిల్లలకు అంటే 18, 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకు ఒక 70 సంవత్సరాల వ్యక్తికి ఒకే లెవెల్ ఎలా మెయింటైన్ అవుతుంది? మీరు చెప్పండి. షుగర్ లెవెల్స్ అనే దాని మీద చాలా మందికి ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. అవన్నీ రోజు నాకు కాల్ చేసి నాకు ఇలా ఉందండి, అలా ఉందని నాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి. కాబట్టి దీని మీద కొద్దిగా వివరణ ఇవ్వాలనుకుంటున్నా. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. మీ డయాబెటిక్ లెవెల్ 100 ప్లస్ మీ ఏజ్, అది కరెక్ట్
లెవెల్స్ అన్నమాట. ఇక ఈ డయాబెటిక్ అనేది మనము ల్యాబుల్లో టెస్ట్ చేయించుకొని మీరు అంటే బాధపడటమో లేదు సంతోషపడటమో జరుగుతూ ఉంది. మీరు ల్యాబ్కి వెళ్ళారంటే పేషెంట్ అయిపోతారు. ఎట్లా? మీరు ఒకే నీడిల్తో తీసిన ఈ యొక్క బ్లడ్ను 3 ల్యాబుల్లో ఇవ్వండి. ఈ 3 ల్యాబులు ఒకే సంఖ్యను ఇస్తే మీ యొక్క షుగర్ లెవెల్స్ను అప్పుడు అది కరెక్ట్. మీరు ఒకే నీడిల్తో తీసిన బ్లడ్ను 3 డిఫరెంట్ ల్యాబుల్లో ఇవ్వండి. ఒకరికొకరు చెప్పబాకండి. ఈ 3 రిపోర్ట్లు తీసుకోండి. ఒకే షుగర్ లెవెల్స్ 3 ఇస్తే అప్పుడు అది మీకు షుగర్ ఉంది అని అర్థం. అలా కాకుండా డిఫరెంట్గా ఇస్తే దేన్ని మీరు ఫాలో కావాలి? అంటే లోపం ఎక్కడుంది? మీ బాడీలో ఉందా లేకపోతే ల్యాబుల్లో ఉందా? ల్యాబుల్లోనే ఉంది. ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇంకా షుగర్ లెవెల్స్ అనేవి జబ్బు కాదని చెప్పాను. మరి జబ్బు కానప్పుడు నాకు షుగర్ పెరుగుతుంది కదా? ఖచ్చితంగా పెరుగుతుంటుంది. మీరు తిననప్పుడు పెరుగుతుంది, తిన్న తర్వాత పెరుగుతుంది, తిన్న 2 గంటల తర్వాత పెరుగుతుంది. మీరు వర్క్లో స్ట్రెస్ ఫీల్ అయినా కూడా పెరుగుతుంది. సపోజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని మీరు టెస్ట్ చేస్తే వారి షుగర్ లెవెల్స్ ఎప్పుడు 150 అండ్ అబవ్ ఉంటుంది. ఎందుకు? స్ట్రెస్తో పనిచేస్తారు కాబట్టి. వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాదు, స్ట్రెస్తో పనిచేసే ఎవరి షుగర్ లెవెల్ అయినా కూడా మోర్ దెన్ 150 ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అదేం తప్పు కాదు. మీ బాడీకి శక్తి కావాలి. శక్తి కావాలి అంటే షుగర్ లెవెల్స్ పెరగాలి. అంటే ఇదేదో కొత్తగా ఉందే, బాలరెడ్డి గారు ఏంటి ఇట్లా చెప్తున్నారు అని మీరు అనుకోవద్దు. మీకు అందుకనే అవగాహన పెంచుకోవాలని చెప్తున్నాను. అవగాహన అంటే ఎట్లా? గ్లూకోజ్ అని మనం తరచుగా వింటూ ఉంటాం. గ్లూకోజ్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న కణాలు ఆహారాన్ని స్వీకరించే విధానానికి మారటమే గ్లూకోజ్. మీరు అన్నం తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, వెజిటేబుల్స్ తిన్నా, మాంసం తిన్నా, ఏది తిన్నా అది గ్లూకోజ్గా మారాలి. ఈవెన్ దో మీరు మిరపకాయ కారంగా ఉంటుంది కదా, అది కూడా గ్లూకోజ్గా మారాల్సిందే. అలాగే కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, ఆ కాకరకాయ తిన్నా కూడా అది కూడా గ్లూకోజ్గా మారాల్సిందే. ఈ గ్లూకోజ్ అనేది కణాలు స్వీకరించే స్థితికి మారినప్పుడు దాన్నే గ్లూకోజ్ అంటారు. సో ఆ గ్లూకోజ్ లెవెల్స్ ను మనం షుగర్లో టెస్ట్ చేయించుకొని ఇది నాకు పెరిగింది అంటున్నాం. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళి ఇమ్మీడియట్గా టెస్ట్ చేయటం కాదు, ఫంక్షన్కి వెళ్ళి మీరు తిన్న తర్వాత 12 నుంచి 48 గంటలు ఉంటుంది ఆ ప్రభావం. మీరు అది మర్చిపోయి మీరు షుగర్ టెస్టింగ్ వెళ్ళారనుకోండి, మీ గ్లూకోజ్ లెవెల్ పెరిగినట్టు చూపిస్తుంది. మీ డాక్టర్ దానికి అనుగుణంగా ఏ మెట్ఫామ్ అంటే అదే ఇన్సులిన్ ఇది చేసే, అది మీరు టాబ్లెట్ పేరు ఏదో ఉన్నా కూడా దాంట్లో ఉన్న ఫార్ములా మెట్ఫామ్, దాన్ని రాసి దాన్ని మెయింటైన్ చేయమంటారు. ప్రాబ్లము మీరు తిన్న ఆహారం ద్వారా రాదు, మీరు వాడే టాబ్లెట్ వల్ల వస్తుంది. ఎందుకంటే అది కెమికల్గా తయారైంది. కాబట్టి కొంచెం డయాబెటిక్ మీద అవగాహన పెంచుకోండి. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగింది, అమ్మో నాకు డయాబెటిక్ వచ్చింది, అయ్యో ఏంటండి ఇది చిన్నపిల్లల సెస్లో. మీరు ఒక స్వీట్ తిన్నారు, పెరక్క అలాగే ఉంటుందా చెప్పండి? లేదు. బాగా 3 పూటల వరన్నం తిన్నారు. వరన్నం అంటే ఏంటి? సుక్రోజ్ అంటే ఇండైరెక్ట్ షుగర్. అది 3 పూటల వరన్నం తిని మీరు టెస్టింగ్కి వెళ్తే ఖచ్చితంగా డయాబెటిక్ లెవెల్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతాయి. మరి ఏం చేయాలి? నార్మల్గా ఉండాలంటే ఏం చేయాలి? సో దీనికి ఓవర్క టెస్టులు చేయించుకోవటం కాదు. షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. దీన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి? ఎవరు కూడా ఆహారాన్ని లెక్క పెట్టుకొని ఇన్ని క్యాలరీస్ తినాలి, ఇంతే తినాలి అనేది ఎవరికి సాధ్యం కాదు. మరి దీనికి ఏంటి మార్గం అంటే, మనం 3 పూటల తింటా ఉన్నాం. 3 పూటల ఆహారంలో ఎక్కువ భాగం మరి ఈ యొక్క రైస్ రిలేటెడ్ ఫుడ్ తింటున్నాం. రైస్ అంటే మీరు ఇడ్లీ తిన్నా, దోశలు తిన్నా, లేదు పొంగనాలు తిన్నా, లేదు అన్నం తిన్నా, అందులో 80% 90% ఈ యొక్క బియ్యమే ఉంటాయి. కాబట్టి ఆ బియ్యం అది ఇండైరెక్ట్ షుగర్ కాబట్టి మీ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అయితే మీరు టెస్ట్ చేయించుకోవటానికి మీరు
చేయాల్సిన ఒక పని ఉంది. అదేంటంటే మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్ చెక్ చేసుకోవాలంటే మీరేం చేస్తారు? లేచిన వెంటనే 5:30కో 6 గంటలకో మీ బ్లడ్ శాంపిల్ తీసుకోవటం, మీరు పోవటమో వాళ్ళని రప్పించుకోవటమో చేస్తూ ఉంటారు. దీనికి ఒక పద్ధతి ఉంది తెలుసా మీకు? మీరు తిన్న 12 గంటల తర్వాత శాంపిల్ ఇవ్వాలి. 12 గంటల తర్వాత అంటే సపోజ్ మీరు రాత్రి 11 గంటలకు తిని ఉదయం 6 గంటలకు మీ శాంపిల్ ఇస్తే మీ షుగర్ లెవెల్ హైలో ఉంటుంది. ఎందుకు? మీరు తిన్న ఆహారం జీర్ణమే కాలేదు కదా, బాడీ వినియోగించుకోలేదు కదా, మరి ఎక్కడికి పోతుంది అదంతా బ్లడ్ లో ఉండక? ఎస్, ఇది ఎప్పుడైనా మీకు శాంపిల్ తీసేవాళ్ళు కానీ మీ డయాబెటిక్ స్పెషలిస్ట్ అన్న డాక్టర్లు కానీ చెప్పారా ఎప్పుడైనా? 12 గంటల గ్యాప్ ఉండాలి. మీరు శాంపిల్ ఇవ్వటానికి మీరు తిన్నదానికి 12 గంటల గ్యాప్ ఉండాలి. అంటే మీరు ఈ రోజు ఉదయం 6 గంటలకు శాంపిల్ ఇస్తున్నారు అంటే నిన్న సాయంత్రము 5-6 గంటల మధ్యలో మీరు భోజనం చేసి ఉంటే అప్పుడు ఉదయం 6 గంటలకు శాంపిల్ ఇవ్వటానికి సాధ్యమవుతుంది. అలా కాకుండా మీరు రాత్రి 11 గంటలకు భోజనం చేసి ఉదయం 6 గంటలకు శాంపిల్ ఇస్తే మీరు ఏం చేశారు? 11 గంటలకు తిని నిద్రపోయారు. నిద్రలో పెద్దగా వినియోగించుకోదు బాడీ, ఎనర్జీని పెద్దగా వినియోగించుకోదు. మరి ఆ తిన్న ఆహారంలో ఉన్న శక్తి అంతా క్యాలరీస్ అంటాం మనం, శక్తిని కొలిసే సాధనాన్ని క్యాలరీస్ అంటాం. అవి ఎక్కడికి పోతాయి? ఈ గ్లూకోజ్ గా మారింది ఎక్కడికి పోతుంది? అదంతా బ్లడ్ లో ఉండక. దీన్ని టెస్ట్ చేసి మా షుగర్ 200 ఉందండి, మా షుగర్ 250 ఉందండి, మరి ఎక్కడికి పోతుంది అది? మీకు కరెక్ట్ షుగర్ లెవెల్ రావాలి అంటే మీరేం చేయాలి? 12 గంటల గ్యాప్ ఉండాలి తిన్నదానికి శాంపిల్ ఇచ్చిన దానికి. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఆకలి లేకుండా తింటా ఉన్నారు. ఆకలి లేకుండా మీ బాడీ అడిగిందా? మీ బాడీ అడిగితే కదా తినాలి కదండి. మా డాక్టరు రోజుకు 5 సార్లు తినమన్నాడు, 6 సార్లు తినమన్నాడు. ఆయనదేమైంది? ఆరోగ్యం ఎవరిది? అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను. భారతదేశం అనేది ఈ యొక్క ఆరోగ్యం మీద, ఆహారం మీద చేసినన్ని ప్రయోగాలు మన ఋషులు, మన మేధావులు, మన విజ్ఞానులు చేసినన్ని మీద ఈ యొక్క ఆహారం మీద, ఆరోగ్యం మీద చేసినన్ని ప్రయోగాలు, విజయాలు ప్రపంచంలో ఎవరూ చేయలేదు. అలాంటి విజ్ఞానాన్ని పక్కన పెట్టి ఎవడో వాడికి కనీసం వేప చెట్టు అంటే తెలియదు వాడికి. మనకున్న తంగిడి చెట్టు తెలియదు వాళ్ళకు. అసలు ఏ పంటలు పండవు? ఆలు, ఉల్లి తప్పితే ఏ పంటలు పండని ఒక దేశంలో తయారైన ఈ యొక్క విజ్ఞానాన్ని ప్రపంచం మొత్తం రుద్దారు వాళ్ళు. వాళ్ళకి ఆలు, ఉల్లిపాయలే తెలుసు, మిగతా పంటలు ఏవి తెలియదు. మన మిల్లెట్స్ తెలియదు. మరి ఇవన్నీ ఏమి తెలియని వాళ్ళు కెమికల్స్ని తయారు చేసి వాళ్ళు ఏదో ఒక చిన్న పనికిమాలిన విజ్ఞానాన్ని తయారు చేసుకొని ప్రపంచం మీద రుద్దితే అదే నిజమని మనం భ్రమలు పడి మన ప్రాంతము, మన కాలము, మన ఆహారము, ఆహారపు అలవాట్లు అనేవి మనం నివసించే ప్రాంతము, ఆ కాలాన్ని ఆధారంగా చేసుకొని ఉంటాయి. అవన్నీ వదిలేసి గంపగుత్తగా యూనివర్సల్గా ఒకే సిస్టమ్ మన మీద రుద్ది ఈరోజు ప్రపంచం మొత్తాన్ని అనారోగ్యానికి గురి చేశారు. సో ఏది ఏమైనా మీరు మీ యొక్క అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే మీ యొక్క జీర్ణ వ్యవస్థ క్లీన్గా ఉంచుకోండి. ఆకలి అయితేనే తినండి. ఆకలి కాకుండా, డైజెషన్ పూర్తి కాకుండా తినవద్దు. సో మోషన్కి వెళ్ళినప్పుడు మీరు 1 మినిట్లో బయటికి రావాలి. 1 మినిట్లో బయటికి రాలేదు అంటే మీరు తినే ఆహార పదార్థాలు ఏదో తేడా ఉంది. సో మీరు మాత్రమే సరిదిద్దుకోగలుగుతారు. ఏ డాక్టర్, ఏ సైంటిస్టు మీ ఆరోగ్యాన్ని సరిదిద్దలేరు. ఎందుకు? మీరు ఏం తిన్నారో, ఏం తినకూడని తిన్నారో అది మీకు మాత్రమే తెలుసు. బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మరి ఏం తినాలండి మాకు తెలియదు కదా అంటున్నారు. మీ బాడీకి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. అది మన కంట్రోల్లో లేదు, దేవుడు ఆటోమేటిక్గా పెట్టేసి. రెండోది ఏం కావాలి? వాటర్ కావాలి. ఈ వాటర్ ఎంత కావాలి? మీ యొక్క బరువుకు అంటే వెయిట్ 20 నుంచి 25 కేజీల మధ్యలో ఉంటే 1 లీటర్ వాటర్ కావాలి. మీ బరువు 60 నుంచి 75 కేజీల మధ్యలో ఉంటే 3 లీటర్లు వాటర్ కావాలి.
రోజు మొత్తం మీద. అదే 75 కేజీలు అంతకంటే ఎక్కువ ఉంటే 4 లీటర్లు కావాలి. అంతకంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు. తక్కువ కూడా అవసరం లేదు. తక్కువ తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం వస్తుంది. ఈ రేంజ్‌లో వాటర్ మెయింటైన్ చేయాలి. మీకు దాహం కాకున్నా మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. మీ వెయిట్‌కు ప్రతి 20-25 కేజీల వెయిట్‌కు అవసరమైన వాటర్ మీ బాడీలో ఉంటే ఈ యొక్క మోషన్ అనేది ఫ్రీ అయిపోతుంది. అలాగే ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్, పీచు పదార్థం ఉండాలి. మనం అన్ని తొక్కలు తీసుకోవటం అలవాటైపోయింది. అసలు మీరు 3 పూట్ల వరన్నం తీసుకుంటే అందులో ఫైబరే ఉండదు. ఫైబర్ లేకపోతే అది మరి మెలికలు తిరిగిన జీర్ణ వ్యవస్థ అది దాన్ని బయటికి ఎలా నెట్టగలుగుతుంది? ఫైబర్ 2 రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. జీర్ణమయ్యే అంటే డైజెస్టివ్ ఫైబరు, ఇండైజెస్టివ్ ఫైబర్. డైజెస్టివ్ ఫైబర్ వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇండైజెస్టివ్ ఫైబర్ వల్ల మీ యొక్క జీర్ణ వ్యవస్థ క్లీన్ అయిపోతుంది. సో ఫైబర్‌ను మీరు అత్యధికంగా తీసుకోవాలి. ఫైబర్ ఉన్న ఆహారం ఏంటి? ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఒక ఫ్యాక్ట్ అంటే ఈ రైస్ అనేది మనకు అలవాటైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం చూడండి. 100 గ్రాముల రైస్‌లో క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి? 365 క్యాలరీస్ ఉన్నాయి. సో మిగతా అన్నీ కూడా చాలా తక్కువ మైన్యూట్‌గా ఉన్నాయి. ఫైబర్ అసలు జీరో, ఏమీ లేదు. మనం ఒక్క పూటకు 200 గ్రాముల రైస్ తింటా ఉన్నాం. అంటే ఈ లెక్కన ఎంత మనకు అందుతుంది బాడీకి? ఎన్ని క్యాలరీస్ అందుతున్నాయి? కేవలం నేను రైస్ గురించి చెప్తున్నా. దాంట్లో కూరలు, దాంట్లో మసాలాలు అవి నేను కలపలేదు ఇంకా. అంటే అవన్నీ కలుపుకుంటే ఒక భోజనం మీకు 1000 క్యాలరీస్ అవుతుంది. ఒక్క భోజనం. ఎందుకంటే మీరు 1 కేజీ బియ్యాన్ని 5 మంది తినేస్తారు. 5 మంది తినేస్తారంటే 200 గ్రాములు ప్రతి వ్యక్తి తినరు. అంటే 100 గ్రాములకు ఇక్కడ 365 క్యాలరీస్ వస్తే 200 గ్రాములకు ఎంత అవుతుంది? మీరే కౌంట్ చేసుకోండి. అదే మిల్లెట్స్‌కి వచ్చేసరికి చూడండి. అది దానికి కంప్లీట్‌గా నేను మిల్లెట్స్‌ని తినమని ఇంకోటి చెప్పట్లేదు. అంటే డిఫరెన్స్ చెప్తున్నా మీకు. కార్బోహైడ్రేట్స్ చూడండి ఎంత ఉంది? 23.7 ఉంది. ఇక్కడ ఎంత ఉంది కార్బోహైడ్రేట్స్? 80 గ్రామ్స్ ఉన్నాయి. 100 గ్రామ్స్‌కు రైస్‌లో 80 గ్రామ్స్ ఉంటే మిల్లెట్స్‌లో 23.7 అంటే 24 గ్రామ్స్ మాత్రమే ఉన్నాయి. సో మిల్లెట్స్‌లో విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి సమృద్ధిగా. ఫైబర్ రిచ్ అంటే 10-12% ఫైబర్ ఉంటుంది. దీనివల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. సో బాడీకి అవసరమైన పోషకాలు కూడా అందులో మిల్లెట్స్‌లో ఉన్నాయి. రైస్‌లో అలాంటివి ఏమీ లేవు. కార్బోహైడ్రేట్స్ అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్ విషయానికి చూడండి. ప్రతి 100 గ్రాముల ఫ్రూట్స్‌లో చాలా తక్కువ మైన్యూట్ క్యాలరీస్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఏముంటున్నాయి ఫ్రూట్స్‌లో? విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది. ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. బాడీకి అవసరమైన న్యూట్రిషన్ అంతా కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో ఉంది. సో మనం ఇవన్నీ పట్టించుకోకుండా ఒక క్యారెట్‌లో కూడా చూడండి ఎన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయో. సో ఒక స్ప్రౌట్స్‌లో చూడండి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో. సో మనం ప్రతిరోజు క్యూర్ సెల్ తీసుకుంటూ ఇలాంటి ఆహారాన్ని కన్నా మనం డెవలప్ చేసుకుంటే మనకున్న అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి. ఉదాహరణకు మీరు డయాబెటిక్‌తో బాధపడుతున్నారు, లేదా బీపీతో బాధపడుతున్నారు, లేదా ఫైల్స్, ఫిస్తులా, అజీర్ణంతో బాధపడుతున్నారు. మీరు మార్నింగ్ ఒక క్యూర్ సెల్ తీసుకోండి, ఈవినింగ్ ఒక క్యూర్ సెల్ తీసుకోండి. రోజు మొత్తం మీద ఒక 2.5-3 లీటర్లు వాటర్ తాగండి. ఇక మీకు ఒక రహస్యం చెప్తున్నా ఈరోజు. మీ జబ్బులు ఏ జబ్బని ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్ ఇవన్నీ తగ్గిపోవాలంటే మీరు భోజనానికి కూర్చునే ముందల బాగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే మీ ఆహారం సపోజు ఒక 300 గ్రాములు ఆహారం తీసుకున్నారంటే అందులో 150 గ్రాములు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఈ స్ప్రౌట్స్ అంటే మొలకలు పెట్టుకోండి. ఇవి తినండి ముందు ఆహారం అంటే అన్నం తినే ముందల ఇవి తినండి. ఆ తర్వాత అన్నం తినండి. చాలా మంది రివర్స్ చేస్తా ఉన్నారు. ఎలా? అన్నం తిన్న తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటున్నారు. ఇది చాలా ఘోరమైన విషయం. మీ బాడీని మీరు కిల్ చేసుకున్నట్టు అనమాట. ముందు అంటే మీరు అన్నం తినక ముందు ఈ యొక్క ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీ ఇప్పుడు 300 గ్రాముల ఆహారం ఈరోజు తీసుకుంటున్నాం అంటే 150 గ్రాములు ఫ్రూట్స్, వెజిటబుల్స్ లేదు స్ప్రౌట్స్ ముందు తినండి. ఆ తర్వాత వండిన ఆహారం తినండి. మీ షుగర్ లెవెల్ చూడండి 3వ రోజు నుంచే నార్మల్ అయిపోతుంది. 3వ రోజు నుంచే. ఇదేమీ పెద్ద విషయం కాదు కదా. అంటే ఇలాంటి విషయాలు మీకు ఎవరు చెప్పరు. కానీ ఇక్కడ లయన్స్ టీమ్ వారు లైన్ లైఫ్ స్టైల్ అని
ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసాం. ఇది చాలా సులభం. ఎంత సులభం అంటే మీరు ఉదయాన్నే ఒక క్యూర్సెల్ చాచెట్ తీసుకున్నారు, సాయంత్రం ఒక క్యూర్సెల్ చాచెట్ తీసుకున్నారు, మధ్యలో 3 సార్లు భోజనం చేయాలనుకుంటున్నారు. ఈ భోజనానికి ముందు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అంటే భోజనానికి కూర్చున్నప్పుడు ముందుగా లైవ్ ఫుడ్ ఒక 50% తినండి. ఆ తర్వాత వండిన ఆహారం ఒక 50% తినండి. ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా. సాయంత్రం రాత్రి భోజనం లేదు. ఇలా చేయండి. మీ డయాబెటిక్ లెవెల్ 3 రోజు కల్లా నార్మల్ కాకపోతే నన్ను అడగండి. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా, ఇవన్నీ ఏం పాటించకుండా నేను ఓన్లీ క్యూర్సెల్ వాడాను, నాకు తగ్గాలి అంటే ఎలా తగ్గుతుంది? అది మాత్రం కంట్రోల్ చేయాలి కదా. సరే, ఇక అడల్ట్స్ ఎందుకు వాడుకోవాలి క్యూర్సెల్ను? అడల్ట్ ఎందుకు వాడుకోవాలి అంటే మనకు కొలాజిన్ కోసం. కొలాజిన్ అనేది మన ఆహారంలో భాగమై ఉండాలి. అది మీరు కెమికల్గా తీసుకోకూడదు. కొలాజిన్ అనేది మన చర్మాన్ని రక్షిస్తుంది, మన చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది, జుట్టును రాలిపోకుండా కాపాడుతుంది, అది పొడవుగా పెరిగేటట్టు చేస్తుంది. అలాగే జాయింట్స్ మొబిలిటీ అంటే జాయింట్స్ మధ్యలో ఉన్న కార్డ్లేజ్ను డ్రై కాకుండా కాపాడుతుంది. సో ఈ కొలాజిన్ అనేది మన క్యూర్సెల్లో ఉంది అంతర్గతంగా. కాబట్టి పెద్దవారు అందరూ కూడా ఖచ్చితంగా మన క్యూర్సెల్ వాడుకోవాలి. అలాగే లేడీస్ అయితే ఈస్ట్రోజన్ సమృద్ధిగా ఉంటుంది, ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. మగవారైతే టెస్టోస్టెరాన్స్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. కాబట్టి మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే దీనికోసం ఖచ్చితంగా మీరు వాడుకోవాలి. అలాగే ప్రివెన్షన్, వ్యాధులు వచ్చిన తర్వాత అయ్యో నాకే రావాలా ఇలా అనుకోండే బదులు రాకుండా మీరు జాగ్రత్త పట్టు. చెప్పాను కదా, 100కి 90% జబ్బులు మీ అవగాహన వల్ల రాకుండా ఉంటాయి. సో చక్కగా అసలు జబ్బులే రాకుండా మనం క్యూర్సెల్ వాడుకుంటా ఉంటే మనకు కొంత ఖర్చు అవుతుంది, కానీ ఆ ఖర్చు అయ్యే క్రమంలో మనకి ఎంతో బిజినెస్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మనకి ఎంతో డబ్బు తిరిగి వస్తుంది. ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. నియంగు యొక్క ప్రత్యేకత ఏంది? క్యూర్సెల్ వాడుకుంటూ ఈ యొక్క క్యూర్సెల్ ను ప్రమోట్ చేయటం. దీనివల్ల మనకు ఆరోగ్యము ప్లస్ ఆదాయం, ఈ రెండిటి వల్ల మనం ఎప్పటికీ నిత్యవనంగా ఆరోగ్యంగా జీవించడానికి వీలవుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇక లివర్ సమస్యలు అనేవి, ఈ లివర్ అనేది మీకు 95% చెడిపోయే వరకు అది తెలియజేయట్లేదు, మనకు బయటికి సిమ్టమ్స్ కనిపించవు. కానీ ఈరోజు టెస్ట్ చేస్తే ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ యొక్క ఫ్యాటీ లివర్తో బాధపడుతూ ఉన్నారు. ఈ డయాబెటిక్ రావటానికి కూడా ఫ్యాటీ లివరే కారణం. ఈ ఫ్యాటీ లివర్ అనేది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా ఉంటుంది. మీరు 3 పూటలా వండిన ఆహారం తింటే లివర్ డ్యామేజ్ అయిపోతుంది, లివర్ ఫ్యాటీ లివర్ గా మారుతుంది. ఆ తర్వాత లివర్ సిరోసిస్ అని లివర్ క్యాన్సర్ గా మారుతుంది. కాబట్టి మీరు ఏ డాక్టర్ కూడా మీ లివర్ టెస్ట్ చేయరు. ఎందుకు? లివర్ను మీరు అంటే మీ ఆహారాన్ని సరిదిద్దుకుంటే వాళ్ళ దగ్గర మందులు ఏం లేవు. లివర్ను బాగు చేయడానికి ఎవరి దగ్గర ఏ మందులు లేవు. లివర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే దానంతట అదే రిపేర్ చేసుకుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను లివర్ గురించి. ఎవరైతే లివర్ ఆరోగ్యమే మన ఆరోగ్యం, మన అన్ని ఆర్గాన్స్ లివర్ ఆరోగ్యం మీద ఆధారపడి ఉన్నాయి. లివరే సప్లై అన్నిటికీ, అది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. హార్మోన్స్ ను తయారు చేసి రిలీజ్ చేయాలన్నా, లేదు మన బాడీకి అవసరమైన విటమిన్స్ ను మినరల్స్ అందివ్వాలన్నా, ఒకవేళ మనం కనుక కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటే దాన్ని తయారు చేసి ఇవ్వాలన్నా, ప్రోటీన్ తక్కువ తీసుకుంటే దాన్ని అందివ్వాలన్నా, మన బ్రెయిన్ కు అత్యధిక అవసరం కార్బోహైడ్రేట్స్, అది పడిపోకుండా కాపాడాలంటే లివరే. సో లివర్ ఆరోగ్యమే మన ఆరోగ్యం. ఆ లివర్ మీరు కాపాడుకోవాలి అంటే మీరు డయాబెటిక్ చెక్ చేసుకునే ముందర మీ లివర్ మీ బిలిరుబిన్ అని ఉంటుంది లివర్ టెస్ట్, ఆ బిలిరుబిన్ టెస్ట్ చేయించుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఏం తప్పు చేస్తున్నారు అనేది. సో కాబట్టి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంటే 3 పూట్ల వండిన ఆహారం తినకూడదు. ఇప్పుడు నేను చెప్పిన సూత్రం మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ప్రతి భోజనంలోనూ ముందు ఈ యొక్క లైవ్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్ప్రౌట్స్ తిన్న తర్వాత వండిన ఆహారం తినండి. దానివల్ల
ఈ వండిన ఆహారం క్వాంటిటీ తగ్గిపోతుంది. మీకు కూడా మేము వండిన ఆహారం తిన్న సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది కాబట్టి హ్యాపీగా హెల్తీగా ఉంటారు. ఇక మన బాడీలో మరొక అద్భుతమైన వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మాత్రమే మన బాడీలో తయారయ్యే వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, క్యాన్సర్ సెల్స్ ను గుర్తించగలుగుతుంది, వాటిని వేటాడి చంపగలుగుతుంది, వాటిని జ్ఞాపకం పెట్టుకోగలుగుతుంది. సో మీరు తినే ఆహారం మీ ఇమ్యూనిటీకి శక్తి కావాలి. మీ నాలుగుకు రుచి కాదు కావాల్సింది, మీ బాడీలో ఉన్న సెల్స్ కు న్యూట్రిషన్ గా మారాలి, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కు స్ట్రెంగ్తెన్ కావాలి. ఇది మన ఆహారం యొక్క లక్ష్యం. అంతేగాని నాలుకను, ఈ బెత్తెడు నాలుకను సాటిస్ఫాక్షన్ చేయడానికి మీరు తింటే అది మొత్తం బాడీ మొత్తాన్ని కొలాప్స్ చేసేస్తుంది. ఇక బాడీలో నొప్పులు, వాపులు అనేవి సహజమైపోయినాయి ఈ రోజుల్లో. ఈ నొప్పులు, వాపులు లేని మనిషే లేరు. ఈ నొప్పులు, వాపులు అనేవి అవి ఇండికేటర్స్, అవి జబ్బు కాదు. వాటిని మీరు టాబ్లెట్స్ తో కప్పి పెట్టకూడదు. ఏదో పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాం, ఆ నొప్పి తగ్గిపోయింది, మైగ్రేన్ వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకున్నాం, నొప్పి తగ్గిపోయింది, కడుపు నొప్పి, ఒక టాబ్లెట్ వేసుకున్నాం, నొప్పి తగ్గింది అనుకోబాకండి. నొప్పికి టాబ్లెట్కి ఏం సంబంధం లేదు. ఆ నర్వస్ సిస్టమ్ను మొద్దుబారుస్తాయి టాబ్లెట్లు. అంతేకాకుండా మీకు వాస్తవాన్ని కప్పిపుచ్చుతాయి. ఇవి ఎక్కువ, ఈ నొప్పి టాబ్లెట్లకైనా, ఈ పెయిన్ కిల్లర్స్ కైనా ఎక్కువ వాడుకుంటే అవి లివర్ను అలాగే కిడ్నీలను డ్యామేజ్ చేసేస్తాయి. తద్వారా ఆ జబ్బు నివురు గప్పిన నిప్పులాగా అది ప్రాణాంతక వ్యాధిగా మారిపోయి మీ ప్రాణాలని తీసేస్తుంది. కాబట్టి నొప్పులు వచ్చినప్పుడే ఇదేదో ఇండికేటరు, దీనివల్ల మనం ఏదో జీవనశైలి మారిపోయింది, దీన్ని మార్చుకోవాలి అని మీరు అలర్ట్ మెసేజ్లు అవి. నొప్పులు అనేవి అలర్ట్ మెసేజ్లు. మీరు ఆహారాన్ని సరిదిద్దుకొని క్యూర్ సెల్ రెగ్యులర్ గా వాడుకుంటే, ఉదయం ఒక చెట్టు, సాయంత్రం ఒక చెట్టు, ఈ యొక్క క్యూర్ సెల్ వాడుకోవటం వల్ల మీకు తలనొప్పి వచ్చింది, ఉదాహరణకు మైగ్రేనే వచ్చింది, ఉదయాన్నే సూర్యుడు రైజ్ అయ్యే కొద్దీ మీ మైగ్రేన్, మీ తలనొప్పి కూడా పార్శ్వపు నొప్పి అంటారు దాన్ని, ఈ పార్శ్వ నొప్పి కూడా బాగా డెవలప్ అయింది అనుకుందాం. మీరు దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? కేవలం 2 రోజుల్లో తగ్గిపోతుంది తెలుసా. 2 రోజులు క్యూర్ సెల్ వాడితే తగ్గిపోతుంది. అట్లాగని 2 రోజులు ఆపేయద్దు. క్యూర్ సెల్ అనేది రెగ్యులర్ గా వాడుకోవాల్సింది. క్యూర్ సెల్ నాలుగు కింద కట్ చేసి నాలుగు కింద పోసుకొని ఒక 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని వాటరు 1 లీటర్ తాగండి. మళ్ళీ సాయంత్రం కూడా అదే పని చేయండి. ఎంటీ స్టమక్ మీన్స్ ఆహారం తిన్న 2 గంటల తర్వాత ఎంటీ స్టమక్ అవుతుంది. ఉదయము సాయంత్రం అలా చేస్తే పార్శ్వపు నొప్పి కాదు, మోకాలు నొప్పులు కాదు, ఇంకా బాడీలో ఎన్ని రకాల పెయిన్స్ ఉన్నాయో అన్ని రకాల పెయిన్స్ తగ్గిపోతాయి. మీరు చల్లటి పదార్థాలు కానీ, చల్లటి వాటర్ కానీ అస్సలు ముట్టుకోకూడదు. ఈ నొప్పులు ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఏ నొప్పి ఉన్నా సరే చల్లటి పదార్థాలు కానీ, చల్లటి నీరు కానీ వాడుకోకూడదు. ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది. చాలా మందికి L3, L4 అని టెస్ట్లు చేసి మాకు L4 అయిందండి. మాకు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అది నిజమైన L3, L4, L5 పెయిన్ అయినా, మీకు నిజంగా బ్యాక్ బోన్ పెయిన్ ఉంటే మీరు లేచి తిరగలేరు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. మీరు లేచి తిరగటం అనేది జరగదు. అంటే అది బోన్ లో వచ్చిన ప్రాబ్లం కాదు. మరి ఏంట్లా వచ్చింది ఆ పెయిన్? మాకు ఎన్నుపూస అంతా నొప్పులు, పైన షోల్డర్ దగ్గర ప్రాబ్లం, మెడల్ నొప్పులు, కింద సయాటికా నొప్పులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరేమో బోన్ పెయిన్ కాదంటున్నారు. బోన్ రిలేటెడ్ అయితే మీరు బెడ్ దిగలేరు. మరి ఎట్లా వచ్చింది అని మీకు రహస్యం చెప్తున్నాను చూడండి. మీరు తిన్న ఆహారం జీర్ణం కాక గ్యాస్ గా తయారై, ఎక్కడైతే ఈ బోన్స్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్ లోకి వెళ్ళి గ్యాస్ కూర్చొని అక్కడ పెయిన్ చేస్తుంది. డాక్టర్లు దాన్ని టెస్ట్ చేసి ఆ గ్యాప్ను చూపించి మీకు L3, L4, L5 ప్రాబ్లం ఉందండి, ఆపరేషన్ చేయాలి అంటారు. నేను మీకు చెప్తున్నాను, ఆ ఎక్స్రే లేదు MRI తీసిన ఆ డాక్టర్కు టెస్ట్ చేసినా కూడా ఆ గ్యాప్లు ఉంటాయి. గ్యాప్ అంటే బోన్ కలుసుకొని ఉండవు. బోన్కు మధ్యలో కార్డ్లేజ్ అంటే ఒక సున్నితమైన మృదులాస్టి ఉంటుంది. అది మీరు ఎక్స్రే తీస్తే గ్యాప్ లాగా అది కనిపేది కాబట్టి అది గ్యాప్ లాగా కనిపిస్తుంది. సో దాన్ని చూపించి అమాయకంగా మనం ఆపరేషన్ చేయించుకొని జీవితాంతం బెడ్ మీద ఉంటున్నారు. మరి ఏం చేయాలి దీనికి అంటే, మీరు ఈ
హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకునే ముందల మన క్యూర్ సెల్ను అవసరమైతే 3 పూటలు వాడండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. చల్లటి నీళ్లు, చల్లటి ఆహారం తినొద్దు. వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని వాటర్, మన బాడీ టెంపరేచర్ ఉన్న వాటర్ మాత్రమే వాడుకోవాలి. అప్పుడు మీరు ఒక నెల చూడండి. చూసిన తర్వాత మీకు తగ్గకపోతే ఇంకొక 10 రోజులు అంటే 40 రోజులు వాడండి. 40 రోజులు ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. మీకున్న ప్రాబ్లము 40-50% ఖచ్చితంగా తగ్గిపోతుంది. అంటే మీ ప్రాబ్లం తగ్గుముఖం పట్టింది. మీ జీర్ణ వ్యవస్థ మళ్ళీ మెరుగైపోయింది. అక్కడ ఉన్న గ్యాస్ రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళిపోవటం మొదలైంది. సో మీ ప్రాబ్లం కేవలం ఒక 3-4 మంత్స్ లో కంప్లీట్ గా తగ్గిపోతుంది. సో మీకు ఏ ప్రాబ్లం అయినా, మెడ నొప్పులు అయినా, తలనొప్పి అయినా, ఎనుపోసు నొప్పులు అయినా, షోల్డర్ పెయిన్స్ అయినా, లేదా L3, L4 దగ్గర పెయిన్ అయినా, లేదా సయాటికా అంటే మనం ఈ యొక్క ఎనుపోస స్టార్టింగ్ నుంచి కాలి వరకు జువ్వుమని నరం లాగుతుంది, కుడిపక్క ఎడం పక్క. దీన్ని సయాటికా ప్రాబ్లం అంటారు. ఇవన్నీ కూడా మీకు కేవలం క్యూర్ సెల్ మీరు డోస్ పెంచుకోండి. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి ఒకటి. బోన్ రిలేటెడ్ ప్రాబ్లం అని మీరు ఫీల్ అయితే యాక్చువల్గా ఇది బోన్ రిలేటెడ్ ప్రాబ్లం కాదు, ఇది గ్యాస్ సమస్య అనమాట. ఇలా పర్మనెంట్ క్యూర్, ఏదో తాత్కాలికంగా టెంపరీగా మన దగ్గర ఉండదు, పర్మనెంట్ గా క్యూర్ అయిపోతుంది. హీలింగ్ ఫ్రమ్ ద రూట్ లెవెల్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. సో చక్కగా దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక చాలా మందికి యూరిక్ యాసిడ్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ అంటే మనం తినే ఆహారం ద్వారానే తయారవుతుంది. ఆహారంలో ప్యూరిన్స్ అంటే ముఖ్యంగా మాంసకృతులు, మాంసం, ఈ యొక్క ఎగ్స్ కానివ్వండి, లేదంటే చికెన్ కానివ్వండి, నాన్ వెజ్, మటన్, అది జీర్ణం కావటానికి ఏమవుతుంది? ఒక మటన్ మీరు తిన్నారు, పేట మాంసం తింటే 48 గంటల నుంచి 72 గంటలు మీ పొట్టలోనే ఉండిపోతుంది అది. మరి ఈ లోపల తినకుండా ఉన్నారా మీరు? మీరు మొదటి తిన్న ఆహారమే జీర్ణం కాలేదు, మరి అదేమవుతుంది? అది గ్యాస్గా తయారవుతుంది. ఆ గ్యాస్గా తయారై అది బ్లడ్లోకి వెళ్ళిపోయి ఈ ప్యూరిన్స్ అంటాం మనం. ఆ బ్లడ్లో మన గుండె నుంచి కిందికి వెళ్ళిపోవడం సులభంగా వెళ్తుంది. మరి కింది నుంచి కాళ్ళ నుంచి మళ్ళీ పైకి రావాలి కదా. పైకి రావాలంటే ఈ గ్యాస్ అక్కడ నిలబడిపోయి అక్కడ దాన్ని బాగా మంట బర్నింగ్ సెషన్ చూపిస్తుంది. ఇప్పుడు దీనికి బర్నింగ్ సెషన్ కు మీరు ఏం చేయాలి అంటే, మీరు ఉదయం సాయంత్రం క్యూర్ సెల్ వాడుకుంటూ రాత్రులు పడుకునేటప్పుడు కొంచెం ఆముదం కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ మీ పాదాలకు పట్టించుకోండి. మంటలు లేకుండా పెట్టుకోండి, మంచి నిద్ర కూడా వస్తుంది. కొంచెం మర్దన చేయించుకోండి మీ పార్ట్నర్తో, దీనివల్ల మీకు హాయిగా నిద్ర వస్తుంది. సో మీ యూరిక్ యాసిడ్ క్యూర్ సెల్ చక్కగా క్యూర్ చేయగలుగుతుంది, కంట్రోల్ చేయగలుగుతుంది. ఇక ఎనర్జీ లెవెల్స్ మీకు గతంలో కూడా చెప్పాను, ఎవరైనా ఎనర్జీ లెవెల్స్ తగ్గితే వితిన్ మినిట్స్లోనే, ఈవెన్ దో అన్కాన్షియస్ మోడ్లోకి వెళ్ళినా కూడా మనం క్యూర్ సెల్ను చిక్కగా చేసి దాంట్లో ఏలు ముంచి ఎవరైతే అన్కాన్షియస్ మోడ్లోకి వెళ్ళిపోయారో వాళ్ళ నాలుగు కింద పెట్టడం వల్ల కేవలం 1 నిమిషంలోనే మళ్ళీ నార్మల్ అయిపోగలుగుతారు. అంత అద్భుతమైన క్యూర్ సెల్. సో ఎవరైతే ఈ యొక్క భార్యాభర్తలు ఈ రోజుల్లో మగవారిలో లైంగిక సామర్థ్యం చాలా తక్కువైపోయింది, పెళ్ళైన వారిలో, పెళ్లి కాని వారిలో, యువకుల్లో కూడా తగ్గిపోయింది. ఇలాంటి వారు ఆహారాన్ని సాయంత్రం 6 గంటల లోపల కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మరి మీరు సాయంత్రం 6 గంటల లోపల అంటే సూర్యుడు అస్తమించక ముందే ఆహారాన్ని తినటం ఆపేసేయండి, తినాల్సిందంతా తినేసేయండి. దానికంటే 1 గంట ముందల క్యూర్ సెల్ వేసుకోండి. మీరు క్యూర్ సెల్ నాలుగు కింద పోసుకొని మంచినీళ్ళు తాగి 1 గంట తర్వాత ఆహారం తినండి. అంటే మ్యాక్సిమం 7 గంటలకల్లా మీరు ఆహారాన్ని కంప్లీట్ చేయండి. ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క దాంపత్య జీవితంలో పాల్గొనాలనుకున్న వారు ఆ క్రీడలో ఇద్దరు విన్ కావాలి. విన్ కావాలంటే మీరు తిన్న 2 గంటల తర్వాత ఆ యొక్క ఆటను ప్రారంభించాలి. కానీ మీరు తిని బెడ్ ఎక్కి మీరు ఏమీ చేయలేరు, ఆయాసపడి మత్తుగా నిద్రపోవటం తప్పితే ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఈ యొక్క రహస్యాన్ని నేను ఈరోజు చెప్తున్నాను. మీరు చక్కటి దాంపత్య జీవితాన్ని అనుభవించాలంటే మీరు బెడ్రూమ్ లేకి పోకముందే 2-2.5 గంట ముందు మీరు భోజనం చేయాలి. ఎస్, మీరు తిన్న వెంటనే దాంపత్య జీవితంలో పాల్గొంటే మాత్రం మీరు మీ పార్ట్నర్ను ఇబ్బంది పెట్టడం తప్పితే మరొక ఏమీ లేదు. సో అసంతృప్తికి లోనైపోతారు.
మీరు సాయంత్రం 7 గంటలకు తిని 9 గంటల తర్వాత మీరు ఆ యొక్క ఆ ఆటలో పాల్గొంటే మీరు ఇద్దరు సాటిస్ఫై అవుతారు, ఇద్దరు తృప్తి కలుగుతారు. కానీ ప్రతిరోజు క్యూర్ సెల్ తీసుకోండి. ప్రతిరోజు క్యూర్ సెల్ తీసుకోవటం వల్ల మీ సెల్స్ అన్ని కూడా రీఛార్జ్ అవుతాయి. మీలో ఏదైతే ఫీల్ అవుతున్నారో మాకు ఇది తక్కువ అది తక్కువ అని అవన్నీ సెట్ అయిపోతాయి. పిల్లలు లేని వారి పిల్లలు కూడా కలుగుతారు. ఎందుకు? హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే హార్మోన్స్ రిలీజ్ చేయగలిగే సామర్థ్యం దీంట్లో ఉంది. ఇక ఇది నేచర్ ఫార్ములా. మన పెయిన్స్ రిలీఫ్ చేస్తుంది. మన ఫ్యాటిగు అనేది బ్రెయిన్ లో నిస్సత్వం అనేది బ్రెయిన్ లో ఉంటుంది, బాడీలో ఉంటుంది. వాటన్నిటిని కూడా తొలగించగలుగుతుంది, మిమ్మల్ని ఎనర్జెటిక్ గా ఉంచగలుగుతుంది. సో శక్తివంతంగా ఉంచడానికి. ఇక 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్యూర్ సెల్ వాడుకోవాలి. ఎందుకు? మన బాడీలో 50 సంవత్సరాల తర్వాత ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ తయారు కావు. చాలా మందికి తెలియదు అది. సో యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో తయారు కాకపోతే ప్రియాడికల్స్ కి ఈ రూల్ లేదు. ప్రియాడికల్స్ తయారైతా ఉంటాయి, అవి మన మీద దాడి చేస్తూ ఉంటాయి. మరి వాటిని అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో తయారు కాకపోతే మన శరీరం పోరాటంలో ఓడిపోతూ ముడతలు పడతా ఉంటుంది. ముడతలు అంటే ఓన్లీ ఫేస్ మీదనే కాదు, కాళ్ళ మీద, చేతుల మీద, మీ శరీరం అంతా, మీ చర్మం అంతా ముడతలు అవుతుంది అంటే మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతున్నాయి అని అర్థం అన్నమాట. దీన్ని సరిదిద్దుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా క్యూర్ సెల్ ను ఉదయము సాయంత్రం వాడుకోవాలి. దీనివల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్స్, మనకు అస్టాక్సిన్ గురించి చెప్పాను కదా, ఈ భూమి మీద అత్యధిక మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అని. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన ఆహారం ఈ యొక్క క్యూర్ సెల్ ద్వారా అంది ఈ పిరాడికల్స్ మీద చక్కగా విజయం సాధిస్తాయి. మీరు యవ్వనంగా ఉంటారు. 100 ఏళ్ళైనా మీరు యవ్వనంగా, ఆరోగ్యంగా, మీ చర్మం కాంతివంతంగా ఉండాలి. దానికి క్యూర్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక పిల్లలు వాడకూడదు అనేది, మీరు పిల్లలు అంటే ఎవరు పిల్లలు? 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు వాడకూడదు అని చెప్తున్నాం. అది కూడా ఆరోగ్యంగా ఉన్నవారు. ఏదో ఈ యొక్క తలసేమియా కానీ, ఆటిజం కానీ, ఇలాంటి మూర్ఛ, ఎపిలెప్సీ ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు వాడుకోవాలి, తప్పదు. ఖచ్చితంగా వాళ్ళకు ఉదయం లేదా సాయంత్రం 2 పూటలు కూడా వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఇక ఆరోగ్యంగా ఉన్న 11 సంవత్సరాల పైబడిన పిల్లలందరూ కూడా ఖచ్చితంగా వాడాలి. ఎందుకు? వారికి బ్రెయిన్, మన చదువులన్నీ కూడా జ్ఞాపశక్తి మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి వారి జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది, ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే యాక్టివ్నెస్ పెరుగుతుంది. వాళ్ళు క్రీడల్లో బాగా రాణిస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బాగా రాణిస్తారు. మంచి మార్కులు కావాలంటే క్యూర్ సెల్ ప్రతిరోజు మినిమం 1 వాడాలి, అప్ టు టీనేజ్ వరకు. ఆఫ్టర్ టీనేజ్ 2 చాచెట్లు వాడుకుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. టీనేజ్ మీన్స్ 18 ఇయర్స్, 19 ఇయర్స్. 20 తర్వాత మీరు 2 చాచెట్స్ వాడుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది క్యూర్ సెల్. ఇక క్యూర్ సెల్ మీకు ఈ రోజు చెప్పాను ఆల్రెడీ. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేసుకుంటే అది మనల్ని కాపాడుతుంది. మనం వ్యాధి నిరోధక శక్తిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. సో ఇక హార్ట్ ప్రాబ్లం కానీ, ఇమ్యూన్ సిస్టమ్ కానీ, డైలీ ఎనర్జీ కానీ, లేదంటే మన స్కిన్ మీద ఉన్న ర్యాషెస్ కానివ్వండి, మచ్చలు కానివ్వండి, సోరియాసిస్, ఇలాంటివన్నీ కూడా క్యూర్ సెల్తో మనం క్యూర్ చేసుకోవచ్చు. బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుకోవాలంటే క్యూర్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని కాకుండా ప్రతి ఒక్కరు క్యూర్ సెల్ ను వాడుకోవాలా, ఆరోగ్యంగా ఉండాలా. క్యూర్ సెల్ వల్లనే మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది, మన బాడీకి అవసరమైన న్యూట్రిషన్ అందుతుంది, ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఎప్పటికీ ఎనర్జెటిక్ గా ఉంటాం, 24 గంటలు ఎనర్జెటిక్ గా ఉంటాం. ఓవరాల్ గా హెల్తీగా ఉండాలంటే క్యూర్ సెల్ అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. ఇక బ్రెయిన్, మీ మూడ్ కరెక్ట్ గా లేకపోయినా, లేదు ఏదో ఆందోళన, యాంగ్జైటీతో ఉన్నా, సో మన క్యూర్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు, తాళం వేస్తారు, మళ్ళీ పోతారు, చూసుకుంటారు, మళ్ళీ బ్యాగ్ చూసుకుంటారు, జోబులు చూసుకుంటారు, నేను ఇంటికి తాళం వేసానా లేదా, లేదు నేను ఆ డబ్బులు అక్కడ పెట్టాను, అక్కడ ఉన్నాయా లేవా అని మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మీ జ్ఞాపశక్తి తగ్గుతుంది అని ఇదొక ఇండికేషన్ అనమాట. సో మీ జ్ఞాపశక్తి మళ్ళీ పెరగాలి. మీరు ఏ వయసులో ఉన్నా కూడా, మనం మరణం అనేది తప్పదు, కానీ మరణించే రోజు కూడా తిరుగుతూ చనిపోవాలి. అది జీవుల యొక్క లక్షణం. అలా ఉండాలి అంటే మాత్రం మన అద్భుతమైన ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్, న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్ క్యూర్ సెల్
వాడుకుంటూ ఉంటే మీ జ్ఞాపశక్తి బాగుంటుంది, అల్జిమర్స్ వ్యాధి రాకుండా ఉంటుంది, ఒకవేళ వచ్చినా కూడా తగ్గిపోతుంది, పార్కిన్సన్ వ్యాధి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బ్రెయిన్ లో ఈ మధ్య కాలంలో ట్యూమర్స్ ఎక్కువైపోయినాయి, సెల్ ఫోన్ వాడకం ఎక్కువైపోయింది కదా, కంటి జబ్బులు అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువైపోయినాయి. దీన్ని నివారించుకోవాలన్న కూడా మీరు ఫోన్ పట్టుకుంటే క్యూర్ సెల్ ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకు? ఆ రేడియేషన్ ఒకటి, ఆ చూసి కళ్ళు రోజుకు ఒక్కొక్కరు 8 నుంచి 18 గంటలు ఫోన్ చూస్తూనే ఉన్నారు. దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్స్ తయారవుతాయి. ఆ బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి మీరు బయటపడాలి, హ్యాపీగా ఉండాలి. మీరు చూసుకోండి, ఫోన్ చూసుకోండి, కానీ మీరు క్యూర్ సెల్ వాడకుండా కేవలం ఫోన్ చూస్తానంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే అని అర్థం. ఒక్క 1 మినిట్ అండి, అయిపోయింది. సో ఈ విధంగా మనకు ప్రోబయోటిక్ ఫుడ్ ఆహారాన్ని మీరు వండిన 45 నిమిషాల్లో తినకపోతే మీరు ఫర్మినేట్ చేసుకొని తినాలి. అంటే రాత్రికి వండిన ఆహారంలో పాలు కానీ లేదంటే నీరు కానీ పోసుకొని దాన్ని ఆ ఆహారం నిల్వ, ఆ సద్య ఆహారం దాంట్లో ప్రోబయోటిక్ అంటే మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, దాన్ని తినాలి. కానీ మీరు ఉదయం వండుకొని హాట్ బాక్స్ లో పెట్టుకొని పోయినా కూడా అది హాని చేస్తుంది. అలాంటి ఫుడ్ తినొద్దు. సో మన స్టెమ్ సెల్స్ అన్ని కూడా మన బాడీలో ఉన్న సెల్స్ ఆ ఆహారం వల్ల డ్యామేజ్ అయితే దాన్ని సరిదిద్దుకోవటానికి మళ్ళీ మనం కష్టపడాలి, డాక్టర్లు చుట్టూ తిరగాలి. అట్లా అవసరం లేకుండా మన క్యూర్ సెల్ వాడుకుంటే అవన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి, మన గట్టు హెల్త్ బాగుంటుంది. సో ఏది ఏమైనా ప్రకృతికి మించిన డాక్టర్ ఎవరు లేరు. ప్రకృతిని మీరు ఫాలో అయితే మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. ఇందులో ఈ క్యూర్ సెల్లో కెమికల్స్ కానీ ఎక్కడ ప్రిజర్వేటివ్స్ కానీ లేవు, కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. మీరు ఒకవేళ ఎవరైనా రకరకాలు మీరు ఇది వాడుకునే క్రమంలో సమాజంలో ఒక తీరుగా ఉంటుంది. ఏంటి? మీరు డెవలప్ అయ్యే క్రమంలో చెవులు మూసుకోవాలి, ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత నోరు మూసుకోవాలి. ఎందుకంటే మనం అందరి మాటలు విని వాటిని ఏమైనా మైండ్లోకి తెచ్చుకుంటే మనం నష్టపోతాం. మనం సక్సెస్ అయిన తర్వాత మన మాటకు చాలా విలువ ఉంటుంది. ఆ మాట మనం ఏదంటే మాట్లాడుతుంటే అవతల వారిని బాధిస్తుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట చాలా ఆచితూచి మాట్లాడాలి. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారంటే మీరు ఎదిగే క్రమంలో చెవులు మూసుకోవాలి, ఎదిగిన తర్వాత అంటే డెవలప్మెంట్ నోరు మూసుకోవాలి అంటారు. అట్లాగే మీరు క్యూర్ సెల్ వాడుకునేటప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాపగండాస్ చెప్తా ఉంటారు. నిన్న లయన్ ప్రసాద్ గారు చెప్పారు ఏమని, ఇందులో బూడిద ఉందని కొంతమంది అంటున్నారు, అది ఉందని కొంతమంది, లేదంటే గోధుమ పిండి ఉన్నది అంటున్నారు, లేదంటే చక్కెర ఉండదు అంటున్నారు. ఇవన్నీ ఉంటే మీరు ఏదైనా మీకు ఇలాంటి అనుమానాలు ఉంటే దాని నుంచి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ల్యాబ్కు వెళ్ళి టెస్ట్ చేయించండి. మీ దగ్గర క్యూర్ సెల్ ఉన్నప్పుడు మీకు ఎందుకు భయం? ఏ ల్యాబ్కైనా వెళ్ళి ఇందులో ఏముంది, ఓన్లీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఏవైనా కెమికల్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా అని టెస్ట్ చేయమంటే టెస్ట్ చేస్తారు. లేదు ఏదైనా గోధుమ పిండి బూడిద లాంటివి ఏమైనా ఉన్నాయా అన్న టెస్ట్ చేస్తారు. సో అప్పుడు మీ అనుమానాలు పటాపంచలు అవుతాయి కదా. మేమిచ్చిన రిపోర్ట్లు, మేమిచ్చిన మా కంపెనీకి జాతీయ అంతర్జాతీయ సర్టిఫికేట్లు ఎన్నో ఉన్నా కూడా అవి మీరు నమ్మకుండా మీ ఫ్రెండ్ లేదు ఎవడో దారిన పోయిన దానయ్య చెప్పిన మాటలు వినేటట్లయితే ఇలా ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి, ప్రూఫ్స్ మీ దగ్గరే ఉంటాయి కదా. సో ఏది ఏమైనా క్యూర్ సెల్ అనేది దేవుడిచ్చిన గిఫ్ట్, ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరం. ఆ వరాన్ని మనం యూజ్ చేసుకొని మనందరం కూడా ఆరోగ్యంగా జీవించడానికి ఇది ఒక అద్భుతమైన చక్కటి మార్గం. ఈ యొక్క అద్భుతమైన క్యూర్ సెల్ నియంగు వారు మనకు అందించారు, దాన్ని మన లయన్ ప్రసాద్ గారు మనకు అందించారు. దీన్ని యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచండి. దాంతో మీకు ఆర్థిక శ్రేయస్సు కూడా కలుగుతుంది. ఎనీహౌ, సో ఇప్పటి వరకు వేచి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓవర్ టు రవిచంద్రబాబు గారు. హలో. Yes, sir. Yes, sir. Wow, what a wonderful presentation, sir. Really great, sir. Great. ఒక్కసారి రియాక్షన్స్ అండి అందరూ. బా చాలా బాగా. వాట్ ఈస్ ద క్యూర్ సెల్? మన క్యూర్ సెల్ ఏంటి, దాంట్లో ఉన్న దమ్ ఏంటి, దాంట్లో ఉన్న పవర్ ఏంటి, అసలు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు ఆ సిస్టమ్ ఏంటి? వావ్ సార్,
మీకు మీరే సాటి సార్, నిజంగా గ్రేట్ సార్, గ్రేట్ ఎక్స్ట్రాడినరీ. అందుకనే సార్ మీరు మాకి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక గ్రేట్ ప్రొఫెసర్ ఇన్ ద లయన్స్ యూనివర్సిటీలో. ఎన్ని రకాలు సార్ మనకి రైస్ లో ఉన్న న్యూట్రిషన్స్ ఏంటి, అలాగే మనకి ఫ్రూట్స్ లో ఉన్న న్యూట్రిషన్స్ ఏంటి, అసలు మన క్యూర్ సెల్ లో ఉన్న బ్లెండ్ ఏంటి, ఇలాగా ప్రతి విషయాన్ని కూడా మన గట్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, చివరి దాకా మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ సార్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సి మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ రచన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. నా పేరు ఫైర్ రవిచంద్ర అండి, నేను తిరుపతి నుంచి మాట్లాడుతుంటాను. మొదటగా నేను చెప్పాల్సిన విషయం అది, ఇప్పటి వరకు సార్ చెప్పిన ఈ క్లాస్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు చెప్పింది టైం ఇస్ ఓవర్ అయిందండి, క్లోజ్ చేయండి సార్. చేస్తున్నాను సార్. ఇది మనకి యూట్యూబ్ లో కూడా దొరుకుతుందండి, ఆల్రెడీ మనకి అన్ని గ్రూప్స్ లో వచ్చింది. మీరు మరొక్కసారి ఈ క్లాస్ అంతా కూడా విని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మీరు మళ్ళీ కూడా నోట్ చేసుకోండి. అందరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్. మనకి ఒక బోనాంజా స్టార్ట్ అయింది కాబట్టి అందరూ దాని గురించి మీరు త్వరగా విన్ అవ్వడానికి కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికి విష్ ఆల్ ద బెస్ట్ మరొకసారి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత గ్రేట్ సిస్టమ్, ఇంత గ్రేట్ సిస్టమ్ ని మనం ముందుకు పెట్టిన లయన్ సార్ కి కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై హింద్ అండి.